ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. కీర్తన 78, 24, 25 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు జూన్ 13th, థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. అబ్రహాం యొక్క ఆశీర్వాదం, దీవెనలు మనపై కృపలు కుమ్మరించబడునుగాక. ఆమె. ఫ్రెండ్స్, దేవుడు తన బిడ్డల్ని ఈ రీతిగా పోషించాడో చూడండి. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవుడు మన్నా కురిపించినట్టుగా నీపై, నాపై దీవెనను కురిపించునుగాక, సమృద్ధిని కురిపించునుగాక, దరిద్రాన్ని తీసివేయునుగాక, ఇటు ఆత్మీయంగా బలపరిచి ఆర్థిక సమృద్ధిని ఇచ్చునుగాక, మంచి జాబ్స్ ఇచ్చునుగాక, మంచి హైక్స్, ప్రమోషన్స్, బిజినెస్లు ఇచ్చునుగాక. కృప వెంబడి కృపను మన్నా కురిసినట్టుగా నీపై, పరిచర్యపై కృప కురిపించబడునుగాక, దీవెనలు కురిపించబడునుగాక. దేవదూతల ఆహారం నరులు భుజించిరి, భోజన పదార్థములు ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఏ కొదువు లేకోకుండా దావీదు అంటాడు, నా గిన్నె నిండి పొలిచినది, అసలు లేమితో నాకు సంబంధం లేదు. ఆయన ఆనాడు దేవదూతలు తినే భోజనం తన బిడ్డలకు పంపించాడు. సమృద్ధిగా పంపించాడు. దేవుడు సమృద్ధిగా ఇచ్చేవాడు, కొద్దిగా ఇచ్చేవాడు కాదు. సమృద్ధి అని దీవెన అన్నాను అందరూ. సమృద్ధి అని దీవెన నీపై కుమ్మరించబడునుగాక. ఆత్మీయంగా బలపడు. కొత్తగా రక్షణ పొందిన బిడ్డలారా, విశ్వాసంలో బలపడాలి, ఆత్మఫలం ఫలించాలి. బాగా ప్రేయర్ చేసుకోండి. కాంక్రీట్ ఫౌండేషన్లకు మీరు స్థిరపరచబడుదురుగాక. ఆమె. ప్రార్థన. ఆశ్చర్యకరణ. స్కూల్స్ రీఓపెన్ అయినాయి. మా బిడ్డలు స్కూల్స్ రాకపోకలు క్షేమాన్నిచ్చి యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయండి. ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. నాయన, చిన్నలను పెద్దలు ప్రతి ఒక్కరిని దర్శించండి, జ్ఞానంతో నింపండి. ప్రతి ఒక్కరి అవసరాల కళ్ళు తీర్చండి, రెక్కలను కాయండి, దాయండి. ఆ దినాల్లో ప్రభా నీ బిడ్డలపై మన్నా కురిపించావు, అలాగే దీవెనలు ఆకాశము నుంచి కురిపించండి. ఆకాశ దాన్ని వారు అనుగ్రహిస్తాను, ఆకాశం అని మంచి ధన్యతను తెలుస్తున్నావు, ఆకాశ వాక్యంట్లు ఇప్పుతున్నావు. ప్రభా కృప తీరువండి. ఈ 3 పదాలతో వీడు ప్రార్థిస్తున్నావు. ఫైనాన్షియల్ మిరాకిల్ జరగాల, బిగ్ అమౌంట్స్ రిలీజ్ అవ్వాలి, మంచి ప్రాజెక్ట్స్ రావాలా, ప్రాఫిటబుల్గా ఉండాలా, మంచి జాబ్స్ రావాలా, హైక్స్ రావాలా, ప్రమోషన్స్ రావాలా, కార్లు కొనాలి, ఇల్లు కొనుక్కోవాలి బిడ్డలు. ఇటు మందిరం కాసే గుప్పిలిప్పాలా. గొప్ప కార్యాలు చేయండి, గొప్ప దీవెనతో నింపండి. దరిద్రులు ఐశ్వర్యంతో మారాలి, ఆత్మీయతలు పడిపోయిన తిరిగి లేవనెత్తబడాలి, రక్షణ పొందాలి, రాకడికి సిద్ధపడాలి. అనేకులు ఇతడు తిప్పారా. మా దీవెన చూసి అనేకులు, ఇగో దేవదూతలు వీళ్ళు అలా ఉన్నారు, వీళ్ళ దీవెన ఏంటి, వీళ్ళ ఆశీర్వాదం ఏంటి, ఇంత హెల్దీగా ఉంటారు అన్నట్టుగా ప్రతి ఒక్కరిని హెల్దీగా ఉండాలి. కృప చూపించండి, గుడ్ హెల్త్ ఇవ్వండి, సమాధానం తినివ్వండి, ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి, ప్రతి ఒక్కరిని రెక్కలేని కాచి దాచి జయమనివ్వండి. అపవాదికి లయపరచండి, యేసునామములో అపవాదికి లయపరచండి. నీ తోడు, నీ సన్నిధి, నీ కృపలు మాపై, ఈ పరిచర్యపై కుమ్మరించి మహిమ తెచ్చుకోమని, దీవెనతో నింపమని సాతానికి లయపరచండి. ఎవరి వ్యాధిగ్రస్తున్న వారిని స్వస్థపరచండి. యేసునామములో ప్రతి బలహీన తొలగిపోవాలి. ఆ బాజీరావు గారు కూడా చాలా బలహీనంగా ఉన్నారు, స్వస్థపరచండి. వేళ్లతో బలం తీసేయండి. ఇంకెవరు అనారోగ్యం వారిని స్వస్థపరచండి. నాయన అక్కర్లు తీర్చండి, రెక్కలేని కాయండి. నేను ఎవరు ఫ్రీ సీట్స్ కోసం ఇచ్చిన ఫ్రీ సీట్స్ దయచేయండి. ఎవరు గర్భఫలం కోసం ఇచ్చిన గర్భఫలాలు ఇవ్వండి. ఎవరినైనా జాబ్స్ కోసం ఇచ్చిన జాబ్స్ ఇవ్వండి. ఎవరైనా బిజినెస్ కోసం వెయిట్ చేస్తున్నారు, బిజినెస్లో దీవెని ఇవ్వండి. ఆయన మనీ రికవరీ కావాల్సిన ఎవరు వెయిట్ చేస్తున్నారు, మనీ రికవరీ అవ్వాలి. అన్ని విషయాలు కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. పాడి పండుగ దీవించండి. జూన్ మాసం వచ్చిన రైతులను కూడా దీవించండి. అయా అన్ని విషయాలు కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అనివర్సరీ దీవించి దీర్ఘాయుష్ కృపై సమాధానం నడిపించుకొని గొప్ప జయాన్ని ఇవ్వండి. సొంత గృహాలు ఇవ్వండి. ఈరోజు గృహప్రవేశాలు చేసిన వారిని కూడా దీవించి ఆశీర్వదించి గొప్ప కార్యాలు చేసి మేలుతో నింపండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి, రెక్కలేని కాయండి, దాయండి, సమాధానంతో నింపండి. యేసు నామములో ఆయన ప్రామిస్ ల్యాండ్ కోసం ప్రే చేస్తున్న అద్భుత రీతిలో డోర్స్ ఓపెన్ చేసి చీకటి తొలగించి సాతానికి లయపరిచి అన్ని విషయాలు కృపాక్షేమాలు దయచేసి జయమనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. ఆకాశం నుంచి మన్నా కుదిరిన దీవెనలు నీపై కుమ్మరించబడును గాక. ఆమేన్.